హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు లవ్ ఒరేకల్ కార్డ్స్ నుంచి షఫిల్ చేసి 6 కార్డ్స్ తీసానండి. అవేంటో చూద్దాము. సెక్షువల్ యూనియన్. Honor the place in one and other where you are one eternal soul, for there you will find true bliss. ఈ కార్డ్స్ మనకేం చెప్తున్నాయంటే, మీరిద్దరిలో పరిపూర్ణమైన ప్రేమ ఉంది. మీ రిలేషన్షిప్లో, మీ భార్యాభర్త బంధంలో మీరిద్దరికి పరిపూర్ణ ప్రేమ స్థానాన్ని పొందే హక్కు ఉంది. దాన్ని గౌరవించండి. అక్కడే మీరిరువురు ఒక ఆత్మగా కలుస్తారు. ఇది మీ శారీరక కలయిక మాత్రమే కాదు, మీ రెండు హృదయాల కలయిక, రెండు ఆత్మల కలయిక. అని చెప్తున్నారండి ఈ కార్డులో. ఓన్లీ శారీరక సంబంధమే కాకుండా మనసు, ఆత్మ కలిసి మీ ఇద్దరి మధ్య ఒక పరిపక్వత వస్తుందన్నమాట. అటువంటి సంబంధంలోనే నిజమైన ఆనందం ఉంటుంది. ఇది ఎవరికంటే ప్రేమికులకి, భార్యాభర్తలకి మధ్య ఒక పటిష్టమైన బంధం ఏర్పరుస్తుందన్నమాట. Time. You are trying too hard, give it to time. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే, మీరు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు, కొంచెం సమయాన్ని ఇవ్వండి అని చెప్తుంది. ఇప్పుడు భార్యాభర్త సంబంధంలో ఏదైనా ఇద్దరు మాట్లాడుకొని చేసుకుంటే అది ఒక పద్ధతిలో ఉంటుంది. ఒకరే అజమాయిషీ చేస్తూ ఒకరు వినాలి అంటే అది కుదరని పని కదా. ఇద్దరు అర్థం చేసుకొని ఒకరినొకరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. బలవంతంగా చేయించలేము కదా. బలవంతం చేసి సాధించడం వల్ల అవతల పర్సన్ ఇబ్బంది పడతారు. జీవితం, ప్రేమ, ఈ సంబంధాలన్నీ అర్థం చేసుకోవటం ద్వారా ఇద్దరు ఒకరికొకరు మీరేదనుకున్నా అది సక్సెస్ అవుతుంది. ఒకరు ఎడముఖం ఒకరు పెడముఖంగా ఉంటే అది సక్సెస్ అవ్వలేదు కదా. ఒక్క పర్సనే చేయాలంటే చేయలేరు. ఒక బండికి సామెత ఉంది చూడండి. పూర్వం ఒక బండికి 2 ఎద్దులు అవసరం, ఒక బండికి 2 చక్రాలు అవసరం. అలాగే భార్యాభర్త బంధం కూడా, ఒక ఫ్యామిలీకి భార్యాభర్త బంధం కూడా అంతే సమానంగా ఉంటే ఆ కాపురం సవ్యంగా సాగుతుంది. అలానే మీరు గట్టిగా ప్రయత్నిస్తున్నారు, కానీ అవతల పర్సన్కి మీరు కొంచెం సమయం ఇచ్చి చూడండి అని ఈ కార్డులో ఉన్న భావం అన్నమాట. ప్రేమ సంబంధాల్లో సహజంగానే మనకి ఇష్టమని వెళ్తాం.
దానిలో శాంతి సహనం కూడా కావాలండి. భార్యాభర్త బంధంలో కానీ లవర్స్లో కానీ ఇద్దరి మధ్య శాంతి సహనం అనేది ఉండాలి. ఒక ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడు మీరు నిరీక్షించే అవసరం లేదన్నమాట. ఎదురు చూడన అవసరం లేదు, ప్రయత్నించే అవసరం లేదు. ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మీరు అనుకున్న పనులు సాధించవచ్చు. అలా ట్రై చేస్తే మీరు ఏదనుకున్నా సక్సెస్ చేయొచ్చు అని ఈ కార్డ్ అర్థం అన్నమాట. లుక్ ఇన్సైడ్ యువర్ సెల్ఫ్. ఎగ్జామిన్ వాట్ ఈజ్ కాజింగ్ యూ టు ఫీల్ దిస్ వే. మీరు బాధపడుతూ ఉన్నదానికి కానీ సంతోషంగా ఉన్నదానికి కానీ కారణం ఏమిటి? మీరు ఆలోచించుకోండి మీ లోపల అని చెప్తున్నారు. మన భావోద్వేగాలు, మన ఆలోచనలు, గతంలో జరిగిన సమస్యలు, గతంలో ఉన్న భయాలు, గతంలో ఉన్న ఆశలు మనకి ఏదైనా బాధగా అనిపిస్తే అవి అసంతృప్తిగా ఉంటాయి అన్నమాట. దానికి కారణం మన ఒక్కరి లోపమే కాదు, ఇద్దరు అర్థం చేసుకొని నడిస్తే బాగానే ఉంటుంది. ఎవరో ఒకరే చేస్తుంటే అది మనలోనే లోపం అనిపిస్తుంది. మనం మన లోపలికి వెళ్ళి ఒకసారి ఆలోచించుకొని చూస్తే మనకే తెలుస్తుంది ఆ నిజమైన సమాధానం ఏమిటో. మీరు ఎదుటి వాళ్ళని బలవంతం పెడుతున్నారా, అర్థం చేసుకొని నడుస్తున్నారా అనేది అర్థమవుతుంది. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీ ఆలోచనలు, మీరేం చేస్తున్నారు ఏంటి అనేది ఆలోచించుకోండి అని చెప్తుంది అన్నమాట. మిమ్మల్ని ఒకసారి పునరాలోచన చేసుకోండి మీ గురించి మీరు అని కూడా వస్తుంది. సోల్మేట్. యువర్ సోల్మేట్ ఈజ్ ఆల్రెడీ విత్ యూ ఇన్ స్పిరిట్. బిలీవ్ దిస్ అండ్ దే విల్ మేనిఫెస్ట్ ఫిజికల్లీ. మీ సోల్మేట్ మీతోనే ఉన్నారు, మీతోనే ఒక ఆత్మరూపంలో ఉన్నారు. మీరు నమ్మితే వారు భౌతికంగా నీ ముందు ఉంటారు. మీ సోల్మేట్ మీతోనే ఉన్నారు, మీరు నమ్మితే భౌతికంగా కూడా మీతో ఉంటారు అని చెప్పి దీని అర్థం. మనం జీవితంలో మన సోల్మేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఈ కార్డు మనకేం చెప్తుంది? మొదట మనలోనే విశ్వాసం ఉండాలి, మన మీద మనం విశ్వాసం పెట్టాలి. మనం నిజంగా నమ్మితే ఆకర్షణ శక్తి ద్వారా ఆ వ్యక్తి జీవితంలోకి వస్తారు. మన మీద మనకి నమ్మకం ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆకర్షణ శక్తి ద్వారా అవతల పర్సన్ మన జీవితంలోకి వస్తారు. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అనే సిద్ధాంతానికి దగ్గరగా ఉంది అని చెప్తున్నారు. ఇఫ్ యు కుడ్ ఎనీథింగ్ what would it be? The answer dwells in your heart, not in your mind, for the heart is the gateway to the soul. నీకు ఏమైనా చేయగల శక్తి ఉంది. నువ్వేం చేయాలనుకున్నా మీకు ఆ శక్తి ఉందంట. మీరేం చేయాలనుకుంటున్నారు?
ఈ ప్రశ్నకు సమాధానం నీ మనసులో కాదు, నీ హృదయంలో ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే హృదయం ఆత్మకి ఒక ద్వారం లాంటిది, అంతే కదా. మనం ఏమనుకున్నాం, మన మనసు, మన హార్టు, మన హృదయం, మన ఆత్మ సత్యాన్ని తెలుసుకోవడానికి మన హృదయాన్ని వినాలి, హృదయం మాట వినాలన్నమాట. వినగలిగితే మన మనసు చాలాసార్లు భయపడుతూ ఉంటుంది, అనుమానాలతో నిండి ఉంటుంది. అలా ఉన్నప్పుడు మన హృదయం మాత్రం నిజమైన కోరికలు, నిజమైన ప్రేమతో నిండి ఉంటుంది. అందుకే మనం హృదయాన్ని వినాలి. మన హృదయం చెప్పే మాట వినగలిగితే మనకు ఈ సమస్యలు అనేవి రావు అని కూడా చెప్తుంది అన్నమాట. అప్పుడు ఆత్మకు దారి చూపిస్తుంది అని చెప్పి, మన ఆత్మ మనకు దారి చూపిస్తుంది అని చెప్తున్నారు. ఏ మెసేజ్ ఫర్ యూ. I am thinking of you this very moment. Your love fills me with light. I love you. ఈ క్షణం నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. నీ ప్రేమ నన్ను వెలుగులోకి తీసుకెళ్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఈ కార్డు సూటిగా ప్రేమతో కూడిన సందేశం అన్నమాట. ఇది దూరంగా ఉన్నా, కలుసుకోలేకపోయినా మనం ప్రేమించే వ్యక్తిని గుండెతో గుర్తు చేసుకోవటం, ఆ వ్యక్తి ప్రేమ మనసులో వెలుగును రేపుతుంది. ఇది ఒక ప్రేమికుడి భావన అన్నమాట. ఎప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలియజేయటం అన్నమాట. ఈ 6 కార్డులండి ఒక భావనతో కూడినవి. ఇదేంటంటే ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, జీవన సత్యాలపై దృష్టి పెట్టడానికి ఇవి ఒక ప్రేరణ కలిగిస్తాయి అన్నమాట. ఈ కార్డులు మనం ఓన్లీ బాహ్య ప్రేమే కాదు, మనసు, హృదయం, ఆత్మ మధ్య సంబంధాన్ని గుర్తు చేస్తూ నిన్ను నువ్వు ప్రేమించు అనే సందేశాన్ని ఇస్తాయి అన్నమాట ఈ కార్డ్స్. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.